హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? బాగానే ఉంటారు, బాగుండాలి కూడా. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి. సో ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి నేనైతే 4 o'clockకి లేచా. సో టకటకటకటగా వర్క్ చేసుకోవాలి కాబట్టి మన వర్క్ స్టార్ట్ చేసాం. చూడండి, అయితే ఫస్ట్ నా ప్లానింగ్ ఏంటంటే, ఈరోజు అయితే బయట గడప వాకిలంతా కడిగేసి హనుమాన్జీకి పూజ స్టార్ట్ చేయాలి. యాక్చువల్గా నేనేమనుకున్నా అంటే 5 గంటలకెల్లా గుడికి వెళ్దాం అనుకున్నా, కానీ నా వల్ల కాలేదండి. ఎందుకో 4కి లేచినా కానీ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. మళ్ళీ పాప లేచింది అప్పుడే. ఇంకా పాప లేస్తే వర్క్ ఎక్కడ, ఆమె ఏడుస్తూ ఉంటుంది. సో పర్లేదు, అలా ఇలా ఏదో చేద్దామని స్టార్ట్ అయితే చేసా. అయితే నాకైతే హనుమాన్ అంటే చాలా ఇష్టం అండి. చాలామంది చెప్తూ ఉంటారు హనుమాన్కి పూజలు ఆడవాళ్ళు చేయొద్దు, తను బ్రహ్మచారి కదా అని చెప్పేసి. కానీ అలా ఎక్కడా లేదండి. అది మన నమ్మకం, జస్ట్ ఒక ఫేక్ నమ్మకం అండి. అది మూఢనమ్మకం టైప్లో అట్లాంటిది. చూడండి, మా పాప వచ్చేసింది స్నానం చేసి. సో స్టవ్కి కుంకుమ పసుపు బొట్టు పెట్టేసి ముగ్గు పెట్టేసుకొని స్వామివారికి నైవేద్యం చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మధ్యలో మర్చిపోయాను. అయితే చాలామంది అలా అనుకుంటారు కదా, ఆడవాళ్ళు హనుమాన్ గుడికి వెళ్ళొద్దు, పూజ చేయొద్దు అని చెప్పేసి. అదంతా నాకు తెలిసి అయితే అదంతా ఫేక్ న్యూస్ అండి. అంటే అలా చెప్తూ ఉంటారు, కానీ నేనైతే కనుక్కున్నంత వరకు అయితే ఆడవాళ్ళు హనుమాన్జీకి పూజలు చేసుకోవచ్చు, కానీ ఆయన్ని మనము ఒక తండ్రి స్వరూపంగా, ఒక అన్న స్వరూపంగా చూడాలి అంతే. సో నాకైతే చాలా నమ్మకం అండి ఆయన మీద. నేను ఫుల్గా మొత్తానికి ఆయన నా లైఫ్లో ఏ చిన్న విషయం, ఏది చిన్నది జరిగినా అది వారి కృప అని అనుకుంటా. సో చూడండి, స్వామివారికి నైవేద్యం స్టార్ట్ చేశా. సో ఇంకొకటి ఏంటంటే, గర్భగుడిలో చాలామంది హనుమాన్ని టచ్ చేయొద్దు అని చెప్పేసి అంటారు. హనుమాన్నే కాదండి, గర్భగుడిలో ఉన్న ఏ దేవుడిని కూడా మనం టచ్ చేయొద్దు. ఎందుకు అంటే, ఆ దేవతలని ప్రతిష్టాపన చేసేటప్పుడు చాలా వేద మంత్రాలతో ప్రతిష్టాపన చేస్తారు. పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ చాలా ఉంటాయి అక్కడ. సో అలాంటివి మనం చేసి, అంటే ప్రతి ఒక్కరు పవిత్రంగా ఉంటారని లేదు, అలాగని ప్రతి ఒక్కరు అపవిత్రంగా ఉంటారని కాదు. కాకపోతే ఒక్క పూజారికి మాత్రమే అక్కడున్న విగ్రహాన్ని టచ్ చేసే అధికారం ఉంటుందంట. సో మనం ఏదో చేద్దామనుకొని అతి భక్తితో వెళ్ళి అలా విగ్రహాన్ని మాత్రం టచ్ చేయొద్దు. హనుమానే కాదండి, ఏ విగ్రహాన్ని కూడా టచ్ చేయొద్దు. అది మనకే మంచిది కాదు. మనం దేవుళ్ళమంతా పవిత్రంగా అయితే ఉండలేం కదండి. మనం మనుషులము ఏదో ఒక టైంలో ఏదో ఒక మిస్టేక్ చేస్తూనే ఉంటాము. సో నైవేద్యం అయితే స్టార్ట్ చేస్తున్నాను. నైవేద్యం ఉడుకుతుంది. ఆ లోపు మా ఆయనకు డ్యూటీ ఉందండి. మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలి. పాప 7:30కి వెళ్ళిపోవాలి, ఎగ్జామ్స్ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి వాళ్ళ కోసం కూడా వంట ప్రిపేర్ చేసేసి చేసేద్దాం అనుకుంటున్నా. ఇంకేమంటారు, మీరు ఎలా చేసుకుంటున్నారో కూడా నాకు కామెంట్ చేయండి. సో పప్పు అయితే పెట్టేస్తున్నా పాప కోసమని కుక్కర్లో. ఆ లోపు అలా కంప్లీట్ ఈ వర్క్ అంతా అయిపోయేలోపు మన పూజ కంప్లీట్ చేసుకోవాలి. మధ్యలో నైవేద్యం అయిపోతే, నైవేద్యం ఉడికినట్టుందండి కొంచెం. సో షుగర్ వేసుకుందాము. నేను చేసే నైవేద్యం ఏం లేదండి, సిరా నైవేద్యం చేస్తున్నాను. టైం తక్కువగా ఉంది కాబట్టి. సో సిరా నైవేద్యం ఈ రోజుకైతే స్వామివారు అడ్జస్ట్ అయిపోతారు అనుకుంటున్నా. నా దృష్టిలో ఆయనకి ఏది మనం పెడితే తినాలనేది ఏమి ఉండదండి. కాకపోతే అది మన భావన అంతే. మనం ఎలా పెట్టినా, మనం ఏది పెట్టినా ప్రేమగా పెడితే, దేవుడే కాదండి, ఎవరైనా మనుషులైనా సరే మనం ప్రేమగా ఏదైనా పెడితే, అది ఏం పెట్టారు ఏంటి అనేది కాదు, ప్రేమగా పెట్టామా లేదా అనేది పాయింట్ అండి. సో మన వాటిలో ఉండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసా, రైస్ కుక్కర్లో రైస్ కూడా పెట్టేసా అండి. సో అన్నం పప్పు ఇటు అయిపోతుంది. ఈ గ్యాప్ లోపు మనం పూజా గదిలో పెట్టేసుకుందాం. దీపం ముగ్గేసుకుంటున్నా. ఆల్రెడీ ఒక సైడ్ వేసేసా, ఇప్పుడు ఇంకో సైడ్ వచ్చేసేస్తున్నా అనమాట. సో వేసేసుకొని దీపం పెట్టడమే. దీపంలో ఈరోజు నాకు కొంచెం ఎందుకో టైం సరిపోలేదండి అసలు. మొత్తానికి ఏదో చేద్దాం అనుకున్నా, ఏదో అయింది. సరే, ఉన్న దాంతోనే అడ్జస్ట్ చేసుకోవాలి, లేనప్పుడు బాధపడే కన్నా.
టెంపుల్కి వెళ్ళాలనుకున్నా కొంచెం లేట్ అవుతుంది అంతే, కానీ వెళ్ళి ఖచ్చితంగా అయితే వెళ్తా. ఇది ఫైనల్. సో దీపం ముట్టించుకుంటున్నా. అయితే యాక్చువల్గా నేను నైట్ ఏమనుకున్నా అంటే తమలపాకులు తీసుకొచ్చి మాల గుచ్చుదామని కూడా అనుకున్నా, కానీ కొంచెం నైట్ వేరే వర్క్ ఉండడం వల్ల కుదరలేదు. సరే ఏం కాదు, ఇంట్లో ఉన్నాయి తీసుకొద్దాం తమలపాకులు. మన చెట్టుకి ఒక చిన్న చెట్టే, కాకపోతే ఉన్నాయి ఒక 2-3 ఆకులు, 2-3 కాదు ఒక 5 చాలానే ఉన్నాయి. కాకపోతే కోతులు దాన్ని తెంపేసినాయి మొన్న. సో అందుకని ఉన్న ఆకులతో అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడైతే నేను ఒక 2 తమలపాకులు తీసుకొచ్చిన. చూడండి, ఇవేంటండి తమలపాకులు బాగా పెద్ద పెద్దగా అవుతున్నాయి. అసలు చిన్నగా ఉండాల్సినవి పెద్ద సైజులో ఉంటున్నాయి. సో స్వామివారిని అందులో నిల్చోబెట్టిన, దీపం కూడా పెట్టేస్తున్నానండి. సో దీపం చూడండి ఎంత బ్లెస్డ్గా వెలుగుతుందో. మంచిగా నా పూజ నచ్చినట్టుంది బాగా. అలా అని ధూపం కూడా పెడుతున్నానండి. ధూపం పెట్టి పూజ కంప్లీట్ చేయడమే. మర్చిపోయా, నైవేద్యం పెట్టాలి కదా. నైవేద్యం కూడా తీసుకొస్తా, వెయిట్ చేయండి. ఓకే, నైవేద్యం తీసుకొచ్చి స్వామివారి దగ్గర పెట్టేద్దాము. నైవేద్యం ఏది, కమాన్, రెడీ, వచ్చేస్తుంది నైవేద్యం కూడా. అయితే నైవేద్యానికి చిన్న చిన్న గిన్నెల్లో వాడతాను నేను, పెద్ద గిన్నెల్లో అయితే పెట్టను. అంటే మనం తినే గిన్నెల్లో, మనం యూస్ చేసిన గిన్నెల్లో మాత్రం పెట్టను. చిన్నగా ఇత్తడి గిన్నెలు ఉంటాయి కదా, అందులో మాత్రమే పెడతాను. సో పూజ మొక్కుకోవడమే అండి, ఇంకేముంది. నాకు దేవుడికి ఏది చాలామంది దేవుడిని వరాలు కోరుకోవడం అది ఇది అని అడుగుతూ ఉంటారు. అయితే అలా ఏమి కోరుకోవద్దంట అండి. అయినా అలా మనకి ఏం కావాలో ఏంటో ఆయనకి మొత్తం తెలుసు. ఆయనకి ఏ టైంలో ఏది ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అనేది మొత్తం వాళ్ళే ఇస్తారు. సో అందులో ఏముంది, మనం కొంచెం కష్టపడాల్సిందే. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు అక్కడ అయిపోయింది దీపం. ఇక్కడ తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుందామని వచ్చిన. సో తులసమ్మ దగ్గర ముగ్గేసుకుంటున్నా. తులసమ్మ దగ్గర నేను డైలీ ఏమంటే జై శ్రీరామ్ అని రాసుకుంటాను అనమాట. సో చిన్న ముగ్గేస్తున్నా. అక్కడ వేసి గడప దగ్గర ఆల్రెడీ గడప దగ్గర పొద్దున్నే వేసేసాను. ఇప్పుడు జస్ట్ బయట అవుట్ సైడ్కి అట్లా వేసుకోవడమే. చూడండి, నేను తమలపాకు చెట్టు అని చెప్పాను కదా, అది అక్కడే ఉంది చూడండి. కాకపోతే అది కోతులు, అసలు అది గ్రోత్ అవుతున్న వెంటనే కోతులు వచ్చి దాన్ని తెంపేస్తున్నాయండి. ఏదో ఒక అవుతుంది. అయితే వెనుక సైడ్లో ఉండేది ఆ చెట్టు, తీసుకొచ్చి ముందు పెట్టుకున్నాను. సరే ఇక్కడైతే కోతులతోండి సేఫ్టీ ఉంటుందేమో అని చెప్పేసి. అసలు కోతుల నుండి చెట్లను కాపాడాలంటే ఏం చేయాలో నాకు అసలు అర్థం అవ్వట్లేదండి. ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది నాకు. సో మన ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, చెప్పా కదా జై శ్రీరామ్ అని రాసుకుంటా అని. ఇది నిజంగా చెప్తున్నాను, ఎవరికి ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ అక్కడ ఆ వర్డ్ లేకుంటే కొంచెం ఇల్లు డల్గా అనిపిస్తుంది నాకైతే. చూడండి, మా పాప స్నానం చేసి వచ్చింది. మా పాప పూజ చేస్తుంది, బాగా మొక్కుతుంది. తను అంటారు కదా, మన పెద్దవాళ్ళు ఏం చేస్తే పిల్లలు అదే చూసి ఆచరిస్తారని చెప్పి. అదైతే నిజమండి. మా పాప నేను ఏం చేస్తే అదే చేస్తుంది. నేను ఫర్ సపోజ్ నేను ఏదన్నా ఫోన్ చూస్తున్నాను అనుకోండి, ఫోన్ చూస్తా అంటారు వచ్చి. అదే నేను రాసుకుంటున్నాను అనుకోండి, బుక్ తీసుకొని ఓకే వచ్చి బుక్ తీసుకుంటాను. ఓకే, ఫైనల్గా మనం గుడికి వెళ్ళిపోదామండి. గుడికి వచ్చేస్తాము. సో గుడిలో అయితే నాకన్నా ముందు చాలా ఉన్నారు, మస్తు పూజలు జరుగుతున్నాయండి. గుడి మాత్రం ఒక రేంజ్లో కళగా కొడుతుంది. ఈరోజు హనుమాన్ స్వామి వచ్చేసినట్టున్నారు. సో వంటలు కూడా స్టార్ట్ అయిపోయినాయండి. అన్నదానం ఉంటుంది కదా ఆఫ్టర్నూన్. సో పులిహోర మాత్రం సూపర్, వాసన మాత్రం ఒక రేంజ్లో వస్తుంది. బాబా, ఓకే, వంటలు అయితే రెడీ అవుతున్నాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.